Good evening, subscribers. Welcome back to the channel, The Traveler. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటర్వ్యూ అన్నట్టు. ఆఫ్టర్ లాంగ్ టైం, ఒక 10 years తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తే, అది నాన్ ఐటీ సైడ్, కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది. వాళ్ళ రెజ్యూమ్ చూసి, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నావు, ఓకే నైస్ అన్నారు. కాల్ చేస్తామని చెప్పారు. అయిపోయినట్టే అనుకుంటున్నాను. బట్ ఒక చిన్న సజెషన్ నా సబ్స్క్రైబర్స్ అండ్ మిగతా అందరు స్టూడెంట్స్కి. దీంట్లో ఏంటంటే, చూసాను మెజారిటీ ఆఫ్ ద పీపుల్ జీన్స్ కానీ చెప్పులు వేసుకొని వచ్చారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, హెచ్ఆర్ వాళ్ళకి ఒక నెగిటివ్ థాట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బేసికల్ నేను కంప్లీట్ ప్యూర్ ఫార్మల్ డ్రెస్లో వెళ్ళాను. ఎందుకంటే మేము హోటల్ మేనేజ్మెంట్ సైడ్ కాబట్టి మా పిల్లల్ని కానీ మేము కానీ సో అలానే ఉంటాం. సో మీరు అనుకోవచ్చు, హోటల్ మేనేజ్మెంట్ సైడ్ కాబట్టి ప్యూర్ ఫార్మల్లో ఉంటారు, మేము ఐటీ సైడ్ కాబట్టి ఫార్మల్లో ఉంటాం. కాదు, అది మనం ఎప్పుడైతే జాబ్ సెలెక్షన్ రౌండ్ వచ్చేసరికి ప్యూర్ ఫార్మల్లో వెళ్ళాలి. తర్వాత మనం జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత మనం యాజ్ యూజువల్కి వెళ్ళచ్చు. అది నేను చెప్పదలుచుకుంది అది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, మంచి కోర్సెస్ నేర్చుకోండి. లైక్ మైక్రోసాఫ్ట్ డైనామిక్స్ సిఆర్ఎం, అలాంటి డేటా సైన్స్ కానీ, అండ్ ఇంగ్లీష్ కూడా ప్రాపర్గా నేర్చుకోండి. ఇంగ్లీష్లో మాట్లాడండి. ఇవన్నీ చూస్తున్నారు హెచ్ఆర్ వాళ్ళు, ఇవన్నీ ప్రాపర్గా చూస్తున్నారు. ఒక క్యాండిడేట్ ఎంత మంచి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అవన్నీ చూస్తున్నారు అన్నట్టు. ఎగ్జాంపుల్, నేను నేను బాగా మాట్లాడుతుంటే వాళ్ళకి నచ్చింది అన్నట్టు. సో ఇక్కడ నేను మీకు క్లియర్గా చెప్పేదంటే, మంచి మంచి కోర్సెస్ నేర్చుకోండి. ఇన్వెస్ట్ ఆన్ కోర్సెస్. అండ్ ఇంగ్లీష్ నేర్చుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోండి, మాట్లాడే విధానం నేర్చుకోండి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా హెచ్ఆర్ని ఇంప్రెస్ చేయాలి, ఇట్లా నేర్చుకుంటే బాగుంటుందని నా సజెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.